అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పాల్తూరు పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో 31వ తేదీ అర్ధరాత్రి సమయంలో చీకలగురికి చెందిన రామ్మోహన్ వైసీపీ జెండాను తగులబెట్టినటువంటి నేపథ్యం, ముఖ్యంగా మద్యం మత్తులో తగులబెట్టాడని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే వైసీపీ నాయకులు కంప్లైంట్ చేసినప్పుడు ఇతన్ని అర్ధరాత్రి పోలీసులు స్టేషన్కి రావాలని 1వ తేదీ రాత్రి స్టేషన్కి రావాలని పిలిపించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడే ఇతన్ని ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ చితకబాదారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అతని నగ్నంగా కూడా బట్టలు లేకుండా చేసి అక్కడ తిప్పారని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు పోలీసులు కూడా స్పందించినటువంటి తీరు, ముఖ్యంగా అక్కడ పోలీసులపై ఇతను ఎవరైతే ఉన్నాడో రామ్మోహన్ విచక్షణారహితంగా వ్యవహరించాడు, ముఖ్యంగా వారి మీద దాడికి యత్నించారని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. మా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులపై అనవసరమైన వార్తలు ఇస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా అక్కడైతే మాత్రం తెలుగుదేశంకి సంబంధించిన నాయకుడు రామ్మోహన్ అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ జెండాని కాల్చినటువంటి నేపథ్యంలో అది కోర్టుకు పెట్టాలి, లేదంటే ఏదైతే విచక్షణారహితంగా దాడి చేసి బట్టలు లేకుండా కొట్టడం ఏంటి అని చెప్పేసి చాలామంది నాయకులు అసలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ పోలీసులు అయితే చెప్తున్నటువంటి వెర్షన్, మా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా దానికి సంబంధించి ముఖ్యంగా అతను పోలీసుల మీద దాడికి దిగిన యత్నానికి సీసీ ఫుటేజ్ కూడా ఉందని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలామంది జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది చూస్తుంటే ఏకంగా వైసీపీ నాయకులు బలవంతంగా ఈ రామ్మోహన్ మీద ఖచ్చితంగా పోలీసులు దాడి చేయాలి, ముఖ్యంగా అతన్ని చిత్రహింసలకు గురి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఈ సంఘటన అంతా జరిగిందని చెప్పేసి ఒకవైపు రామ్మోహన్ వర్గీయులు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులైతే మాత్రం మమ్మల్ని మొదటి నుంచి వైసీపీ వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా ఏదైతే ఉందో మా కుటుంబాన్ని టార్గెట్ చేశారని చెప్పేసి అతని భార్య కానీ అతని బంధువులు కానీ ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే వైసీపీ జెండాని 31వ తేదీ అర్ధరాత్రి మధ్యలో వైసీపీ జెండాని తగులుపెట్టిన నేపథ్యంలో ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పడం అనేది ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు సబబు అని ఆయన బంధువులు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసులు వెర్షన్ అయితే మాత్రం మరోలా ఉంది. ఇటువంటిది ఏమి లేదు, ఆయన రామ్మోహనే పోలీసుల మీద దాడి చేశాడు మద్యం మత్తులు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇది ఎక్కడ కూలికి వస్తుంది, ముఖ్యంగా ఎక్కడ దీనికి సరైన సమాధానం దొరుకుతుంది అనేది జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ జరిగినటువంటి సంఘటన ముఖ్యంగా బట్టలు లేకుండా చేసి విచక్షణారహితంగా దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది చాలామంది ప్రజలు దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.